कलात्मकाय वेङ्कटेशाय यागदान समाधि होम जपादि कर्म करैर्द्विजैः वेद पारगतैर्हर्निशमादरेण सुपूजितम् ताटकावध हेतु मंगदतात वालिनिषूदनम् पैतृकोदित पालकं प्रणमामि राघव कुंजरम्। త్రేతాయుగంలో పితృవాక్య పరిపాలనా తత్పరుడై వేద ఆగమ పురాణ ఇతిహాస ధర్మశాస్త్రాది విద్యలయందు నిష్ణాతులైనటువంటి వారందరి చేత కూడా రామో విగ్రహవాన్ ధర్మ అని కీర్తింపబడి ధర్మమూర్తిగా స్వధర్మ పరిపాలన చేస్తూనే అందరినీ ధర్మంలో నడిపించినటువంటి వాడు, లోకాన్ని మొత్తాన్ని కూడా ధర్మమయం చేసినటువంటి వాడు శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారే మనందరినీ కూడా ప్రతినిత్యము ధర్మకార్యంలో ప్రోత్సహిస్తూ మనందరికీ కూడా ఇంతటి మహద్భాగ్యాన్ని కలగజేస్తూ మహోత్కృష్టమైనటువంటి గ్రంథముల పారాయణ చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించారు. ఇటువంటి సత్కార్యములకి సత్సంకల్పం అనేటటువంటిది తోడైతే ఆ కర్మలు విశేషమైనటువంటి ఫలాన్ని ఇస్తాయి. సంకల్పహీనంగా ఏ పని మొదలుపెట్టినా అది పూర్తవ్వదు అని ధర్మశాస్త్రం చెప్తూ ఉన్నది. అందుకనే మనం ప్రతినిత్యము కూడా సత్సంకల్పంతో పారాయణాన్ని ఆరంభిస్తూ ఉన్నాం. అనూచానంగా మనం చేస్తూ ఉన్నటువంటి పని ఇది. ఇటువంటి మహోత్కృష్టమైనటువంటి పారాయణ ప్రవచన కార్యక్రమంలో ఈనాడు కూడా సత్సంకల్పం చేసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహ పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధినివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి 32ోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అకస్మాదిహ యః కశ్చిత్ అర్థం ప్రాప్నోతి మానవః తం హఠేనేతి మన్యంతే సహి యత్నో న కస్యచిత్. యచ్చాపి కించిత్ పురుషః దిష్టం నామ భజత్యుత దైవేన విధినా పార్థ.
తద్దైవమితి నిశ్చితం యత్స్వయం కర్మణా కించిత్ ఫలమాప్నోతి పూరుషః ప్రత్యక్షమేతల్లోకేషు తత్పౌరుషమితి శ్రుతం స్వభావతః ప్రవృత్తో యః ప్రాప్నోత్యర్థం న కారణాత్ తత్స్వభావాత్మకం విద్ధి ఫలం పురుషసత్తమా. సాధారణంగా లోకంలో ఎవరికైనా సరే ఒక అభ్యుదయం కలిగింది అని అంటే, ఎవరైనా ఉన్నత స్థితిలో ఉన్నారు అని అంటే వారు 3 కారణాల చేత అలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండబడుతూ ఉంటారు. దాంట్లో మొదటిది, హఠాత్తుగా కొంతమందికి అదృష్టం పడుతూ ఉంటుంది, ఐశ్వర్యం ప్రాప్తిస్తూ ఉంటుంది. వాళ్ళు ధనవంతులవుతారు, కీర్తిమంతులవుతారు. లోకంలో ఒక్కసారిగా వాళ్ళ యొక్క అభ్యుదయాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం. అలాగే రెండవది, కొంతమంది ఎక్కువ ప్రయత్నం చేయకపోయినా సరే వాళ్ళు హఠాత్తుగా కాదు కానీ కొంతగా ఎక్కువ ప్రయత్నం చెయ్యనప్పటికీ కూడా ఐశ్వర్యాన్ని, ఉన్నతమైనటువంటి స్థితిని అనుభవిస్తూ ఉంటారు. వీళ్ళు రెండవ వారు. మూడవ వారు, వారు తగినంత కష్టపడతారు. ఆ కష్టంతో పాటుగా భగవంతుడి యొక్క అనుగ్రహం కోసమని చెప్పి కొన్ని ధర్మాల్ని పాటిస్తూ ఉంటారు. వాళ్ళు కొంత సంపదని పొందుతూ ఉంటారు, ఐశ్వర్యాన్ని పొందుతారు, ఉన్నత స్థితిని వాళ్ళు పొందుతూ ఉంటారు. ఇట్లా 3 విధాలైనటువంటి మార్గాలలో వ్యక్తులు ఉన్నతమైనటువంటి స్థితిని పొందుతూ ఉంటారు లోకంలో. ఆ మాటల్ని ద్రౌపదీదేవి ధర్మరాజుతో చెప్తూ చక్కగా ఎక్కడికెక్కడ విభజిస్తూ చెప్తూ ఉన్నది. అకస్మాత్ ఇహ యః కశ్చిత్ అర్థం ప్రాప్నోతి పూరుషః. అకస్మాత్, ఒక్కసారిగా. అంతవరకు కూడా చాలా ఇబ్బందుల్లో ఉంటూ ఉంటారు. ఎందుకో ఒక 6 నెలల్లో, 5 నెలల్లో, సంవత్సరమో మనం వారి గురించి పట్టించుకోం. అప్పటికి వాళ్ళు ధనవంతులైపోతూ ఉంటారు, చాలా గొప్ప వాళ్ళు అయిపోతూ ఉంటారు, ఉన్నతమైనటువంటి స్థితిలో జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఇలా ఎవరైతే హఠాత్తుగా తమ యొక్క సంపదని పొందుతూ ఉంటారో వాళ్ళని చూసి లోకమంతా కూడా నిన్నటి వరకు వాళ్ళు సాధారణంగా జీవనాన్ని గడిపారు, మరి ఏమైందో తెలియదు, ఏం ప్రయత్నం చేశారో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ ఒక్కసారిగా వాళ్ళు ధనవంతులైపోయారు అని చెప్పుకుంటూ ఉంటారు. ఆ వెనకాల వాళ్ళు ఏం ప్రయత్నం కూడా చేయలేదు, మరి ఎక్కడి నుంచి డబ్బు వచ్చిందో, ఆస్తులు ఏమన్నా వచ్చాయో, ఏదన్నా లాటరీ తగిలిందో, లేక ఇంకేమన్నా జరిగిందో మనకి తెలియదు, కానీ వాళ్ళు ఏమిటో ఒక్కసారిగా ధనవంతులైపోయారండి అని మాట్లాడుకుంటూ ఉంటారు లోకంలో. ఆ విషయమే తం హఠేనేతి మన్యంతే సహియత్నో నకస్యచిత్. అక్కడ ఏ ప్రయత్నము ఉండదు ధర్మరాజా, ఒక్కసారిగా వాళ్ళు ధనవంతులైపోతారు, లోకమంతా కూడా వాళ్ళ గురించి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఇలా కొంతమంది ధనం పొందుతూ ఉంటే ఇంకొంతమంది యచ్చాపి పురుష కించిత్ పురుష దిష్టన్నామ భజత్యుత. కొంతమంది ప్రారబ్ధవశంతో పూర్వజన్మలో ఏదో పుణ్య విశేషం చేసుకుని ఉంటారు. ఆ పుణ్య విశేషం వల్ల వాళ్ళు తొందరలోనే సంపదని అనుభవిస్తూ ఉంటారు. అప్పుడు ఎవరైనా ఏమంటూ ఉంటారంటే, అంటే ఒక్కసారిగా హఠాత్తుగా కాకుండా కొంత వాళ్ళు భగవంతుడి యొక్క సేవను చేస్తూ ఉంటే అచిరకాలంలో, మరీ ఎక్కువ రోజులు కాకుండా, ప్రయత్నం ఎక్కువగా లేకపోయినా వాళ్ళకి డబ్బు వచ్చి, లోకంలో కీర్తి వచ్చి, మంచి పేరు వచ్చి వాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటే అప్పుడు లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఏదో పూర్వజన్మలో పుణ్యం చేసుకున్నారండి, ఇగో ఈరోజు ఈ స్థితిలో ఉన్నారు,
వాళ్ళు పెద్దగా కష్టపడలేదు, కానీ బాగా జీవితంలో పైకొచ్చారు, బాగా డబ్బు సంపాదించుకున్నారు. ఏదైనా పుణ్య విశేషం ఉంటే కదా ఇలాంటివన్నీ కుదిరేది, వాళ్ళు ఏదో పుణ్యం చేశారు అంటూ ఉంటారు. ఇలా కొంతమంది లోకంలో అంటూ ఉంటారు. ధర్మరాజా, అటువంటి వారికి వాళ్ళ యొక్క ప్రారంధం బట్టి డబ్బు వచ్చింది అని అర్థము, సంపద కలిగింది అని అర్థము. అది కూడా ఎలా వస్తోంది? దైవదత్తంగా వస్తూ ఉన్నది. అందుకనే లోకంలో అందరూ కూడా దైవేన విధినాపార్థ తద్దైవమితి నిశ్చితం. దీంట్లో వీళ్ళ శ్రమేమీ లేదండి, దేవుడి యొక్క అనుగ్రహంతో ప్రాప్తించింది వాళ్ళకి అని అంటూ ఉంటారు. పూర్వం వాడికి ఇతనికి భేదం ఏమిటి అని అంటే, అతనికి డబ్బు ప్రాప్తించినప్పుడు సంపదో ఇంకోటో ఏదైనా ఉన్నత స్థితిలో ఉండడానికి ఉపయోగపడేటటువంటి ఏ విధమైనటువంటి ఐశ్వర్యమైనా కావచ్చు, హఠాత్తుగా వచ్చిందండి, వాడు ఏం చేయకుండా మరి ఏం జరిగిందో మాకు తెలియదు అంటారు. ఇతని విషయంలో అతనికి ఏదో అదృష్టం ఉందండి, వచ్చింది, పెద్దగా కష్టపడలేదు, కానీ వచ్చేసింది, భగవద్దత్తం, అది మనం ఏం చేయలేం అంటూ ఉంటారు. ఇది రెండవ వారు. ఇక మూడవ వారు, యత్ స్వయం కర్మణా కించిత్ ఫలమాప్నోతి పూరుష. తన యొక్క కర్మ ద్వారా, అంటే తను ఎంతో కష్టపడతాడు, కించిత్ ఫలాన్నైనా పొందుతాడు. బాగా కష్టపడి సాధించుకున్నటువంటి ఐశ్వర్యము, ఉన్నత స్థితి ఏదైతే ఉన్నదో దాన్ని ప్రత్యక్షమేతల్లోకేషు తత్పౌరుషమితి శృతం. దాన్ని అలా కొన్ని రోజుల పాటు కష్టాన్ని అనుభవిస్తూ క్రమక్రమంగా జీవితాన్ని కొనసాగించుకుంటూ ఎక్కడా నిరుత్సాహపడకుండా, ఎప్పుడూ కూడా ఎటువంటి అవిశ్వాసం కూడా మనసులో పెట్టుకోకుండా, నాకేదో ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుంది, కానీ నా ధర్మం మటుకు నేను ఆచరించి తీరవలసిందే అని చెప్పి ధర్మాన్ని మాత్రమే నమ్ముకుని, కర్మని మాత్రమే నమ్ముకుని, తమకు తగినటువంటి విధంగా ఆ పనిని ఎప్పటికప్పుడు ఏ విధమైనటువంటి వేరొక భావన మనసులో రానివ్వకుండా అలాగే జీవితాన్ని కొనసాగించుకుంటూ క్రమక్రమంగా ఉన్నటువంటి అరిష్టాన్ని పోగొట్టుకుని ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్తూ ఒక్కసారి ధనాన్ని మొత్తాన్ని కూడా సంచయం చేసుకుని ఆ ధనంతో ఐశ్వర్యవంతుడు అని చెప్పి ఎవరైతే కీర్తింపబడుతూ లోకంలో కీర్తి ప్రతిష్టతల్ని పొంది అంతా కూడా ఉన్నతంగా ఉన్నాడు అతను అని చెప్పి అంటూ జనమంతా అతన్ని ప్రశంసిస్తూ కీర్తిస్తూ ఉంటారో, అటువంటి వాడి విషయంలో, అటువంటి వాడి ఆలోచన విషయంలో ఎక్కడా కూడా లోపం లేదు. అతను కేవలం దైవాన్ని నమ్ముకునో లేకపోతే ప్రారబ్ధాన్ని నమ్ముకునో ఉన్నటువంటి వాడు కాదు. కేవలం తన యొక్క కష్టాన్ని, తన యొక్క శ్రమని, తన యొక్క పరిశ్రమని, వీటిని మాత్రమే గుర్తుపెట్టుకుని జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటూ కాలక్రమంలో మెల్లమెల్లగా ఉన్నత స్థితికి వచ్చి ఒక్కసారిగా అతను లోకంలో ఎప్పుడైతే అందరి చేత కూడా గుర్తింపబడతాడో అటువంటి సమయంలో ఇతను ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండడానికి కారణమేమిటి అనంటే, హఠాత్తుగా అతనికి వచ్చింది అని ఎవరు అనరు. ఏదో దేవుడిచ్చినటువంటి అదృష్టం వల్ల వచ్చాడు కానీ వాడికి అంత శక్తి సామర్థ్యాలు లేవు అని ఎవరు అనరు. అది చూసి లోకంలో అందరూ కూడా అతను కష్టపడ్డాడయ్యా, ఎంతో శ్రమ చేశాడు, రాత్రింబవళ్ళు నిద్రాహారాలు మానుకుని జీవితంలో పైకి ఎదగాలి అనేటువంటి తాపత్రయంతో తన యొక్క కష్టాన్ని ఎప్పటికీ కూడా బాధపడకుండా, కష్ట విషయంలో ఎప్పుడూ కూడా ఆలోచించకుండా జీవితాన్ని అలా నడుపుకుంటూ వచ్చాడు. అతను పౌరుషంతో, పురుష ప్రయత్నంతో ఇగో ఇంత స్థితికి వచ్చాడు. అతని దగ్గర ఉన్నదంతా కూడా పురుష ప్రయత్నం వల్ల లభించినటువంటిదే తత్పౌరుషం. అదంతా కూడా తన యొక్క శక్తి సామర్థ్యముల వల్ల ప్రాప్తించినటువంటిది అని చెప్పుకుంటారు తప్ప లోకంలో అతన్ని ఎవరు కూడా తక్కువ చేయరు. ఇలా లోకంలో 3 విధాలైనటువంటి మార్గాలు సంపదని పొందేటటువంటి విషయంలో మనం గమనిస్తూ ఉంటాము. అయితే స్వభావతః ప్రవృత్తోయ ప్రాప్నోత్యర్థన్న కారణాత్ తత్ స్వభావాత్మకం విద్ధి ఫలం పురుష సత్తమా. ధర్మరాజుకి ఆవిడ తన యొక్క మనస్సులో ఏ అభిప్రాయం ఉన్నదో, తను ఏ విషయం గురించి ఇంతసేపు మాట్లాడుతుందో ఆ విషయం వైపుగా ధర్మరాజుని నడుపుతోంది. ధర్మరాజు హృదయంలోకి తన మాటలు అలా వెళ్ళేట్టుగా ప్రయత్నం చేస్తోంది అని చెప్పుకున్నాం. చక్కగా మాట్లాడుతోంది ఆవిడిప్పుడు. స్వభావతః ప్రవృత్తోయ ప్రాప్నోత్యర్థన్న కారణాత్. తన యొక్క స్వభావంతో ఎవరైతే ప్రవర్తిస్తూ ఉంటారో, ఎక్కడ కూడా ఈ ఫలితం పొందడానికి పూర్వజన్మలో ఉన్నటువంటి ప్రారంధం కారణం,
లేక దైవానుగ్రహం కారణం అని చెప్పి అనుకోకుండా తన పని ఏదైతే ఉందో అది తను చేసుకుంటూ వెళ్తాడో, ఇక్కడ ఏది జరగాలంటే అది జరుగుతుంది, ఎలా ఉండాలంటే అలా ఉండాలి, అంతే తప్ప మనం వేరే ఆలోచన పెట్టుకోకూడదు అనే భావాల్ని దగ్గరికి రానివ్వకుండా నేను ఇది చెయ్యాలి, ఇది నా ధర్మం అని చెప్పి ఎవరైతే చేసుకుంటూ ఉంటారో తత్ స్వభావాత్మకం విద్ధి ఫలం పురుష సత్తమ. హే ధర్మరాజా, అది స్వభావంతో ఆ సంపద స్వాభావికంగా వచ్చింది అని అనుకుంటారు తప్ప ఎవరి ద్వారానో వచ్చింది అని చెప్పి ఎవరో అనుకోరు. తన పని తను చేసుకుంటూ వెళ్తే ఆ పని వల్ల అతనికి సంపద కలిగినట్లయితే అటువంటి సంపదని స్వాభావికమైనటువంటి సంపద అంటే స్వభావ సిద్ధంగా వచ్చినటువంటి సంపద తప్ప, ఐశ్వర్యం తప్ప, రాజ్యం తప్ప వేరొకరి నుంచి వచ్చిందో భగవద్దత్తమైందో కాదు. అతడి ప్రయత్నాన్ని గుర్తిస్తుంది లోకమంతా. అంతే తప్ప ఏదో దీని వెనకాల కారణాలున్నాయి, ఆ కారణాల వల్ల ఇతను ఇది పొందాడు కానీ ఇతనికి ఇంత శక్తి సామర్థ్యాలు లేవు, ఇలాంటి మాటలు ఎక్కడా కూడా రావు, ఎవరు కూడా అనుకోరు. కావున స్వభావ సిద్ధమైనటువంటి తన యొక్క స్వభావాన్ని అనుసరించి తను చెయ్యవలసినటువంటి కర్మని తను చేస్తూ ఉంటే ఆ కర్మ వల్ల కలిగేటటువంటి ప్రయోజనం చాలా గొప్పది. అంటే పురుషుడు తను చేయవలసినటువంటి పని తను చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఇంకో విచారం పెట్టుకోకూడదు. హఠాత్తుగా నాకు వస్తుంది అనుకోవద్దు, దైవదత్తమని అనుకోవద్దు, ప్రారంధం వల్ల కలుగుతుంది అని చెప్పి కూడా అనుకోవద్దు. తన ప్రయత్నంతో తను సాధించుకోవాలి అనాలి. అలా అనుకున్నప్పుడే మనకి ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుంది. చెప్పదలుచుకున్నటువంటి మాట అది ద్రౌపదీదేవి. అలా చెప్తూ మళ్ళీ ఈ మూడిటిని విభజిస్తూ ఉన్నది. ఏవం హఠాచ్చ దైవాచ్చ స్వభావాత్ కర్మణస్తథా యాని ప్రాప్నోతి పురుష తత్ఫలం పూర్వకర్మణాం. ఇప్పుడు ఈ హఠాత్తుగా ఒక్కసారిగా ఎవరైతే సంపదని పొందుతూ ఉంటారో లోకంలో మనుష్యులు, లేక దైవాచ్చ దైవానుగ్రహంతో ఎవరైతే సంపదని పొందుతూ ఉన్నారో, లేక స్వభావాత్ కర్మణస్తథా తన యొక్క స్వభావం వలన కర్మ చేస్తూ ఆ కర్మ ద్వారా మెల్లిగా సంపదని ఎవరైతే పొందుతూ ఉన్నారో, ఇటువంటి వారందరూ కూడా వీళ్ళు ఏదో గొప్పదైనటువంటి అదృష్టంతో పుట్టారు కాబట్టి వీళ్ళకి వస్తోందని అర్థం కాదు. ఇవి కూడా యాని ప్రాప్నోతి పురుష తత్ఫలం పూర్వకర్మణాం. పూర్వ జన్మలో ఆచరించిన లేక పూర్వకాలంలో ఆచరించిన పనుల యొక్క ఫలితం వల్ల ఇతను పొందుతున్నాడు అనే అర్థం తప్ప ఏది హఠాత్తుగా పొందినా అలా హఠాత్తుగా పొందడానికి పూర్వం ఇతను ఏదో చేసి ఉండాలి. ఎప్పుడో ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఉన్నప్పుడు ఏదో మంచి పుణ్యకార్యం ఒక వ్యక్తి చేశాడు అనుకోండి, 55 ఏళ్ళ దాకా అతను పాపం కష్టాలని అనుభవించాడు, దారిద్ర్యాన్ని అనుభవించాడు. 51వ సంవత్సరంలో అతనికి అనంతమైన సంపద కలిగింది. ఏమిటి కారణం అంటే ద్రౌపదీదేవి అంటోంది, ఈ 20వ సంవత్సరంలోనో 25వ సంవత్సరంలోనో ఆ మధ్యలోనో అతను మహాపుణ్యకార్యం ఏదో చేసుంటాడు కదా. లేదు పూర్వజన్మలో ఒకవేళ చేసి ఉన్నట్లయితే ఆ పుణ్య ఫలం ఏదైతే ఉన్నదో అది ఇప్పుడు ఇతను వచ్చి పట్టుకున్నది. ఆ కర్మ ఆ మంచి పని ఏదైతే ఉన్నదో మంచి పని వల్ల పుట్టినటువంటి ఫలం ఇగో ఇప్పుడు ఈ సమయంలో 50 ఏళ్ళు వచ్చిన తర్వాత అయినా అతను ఒక్కసారిగా పొందుతూ ఉన్నాడు. ఇలాగే ఎక్కువ ప్రయత్నం చేయకపోయినా సరే అనంతమైన ఫలితాన్ని ఎవరన్నా పొందుతున్నారు అని అంటే అతను ముందు అలాంటి పుణ్యకర్మ ఏదో చేసి ఉండాలి. ఇలాంటి ఫలం పుట్టడానికి సరిపోయేటటువంటి సరితూగేటటువంటి పుణ్యకర్మ ఒకటి ఇతఃపూర్వం ఆచరించి ఉండాలి. అలాగే క్రమక్రమంగా అతను ఉన్నత స్థితికి వెళ్ళినప్పటికీ కూడా అతను ఇలా ఈ క్రమక్రమంగా వెళ్తూ చిట్ట చివరికి ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఐశ్వర్యాన్ని పొందడానికి కారణం ఏమిటి అని అంటే అతను ముందర ఆ క్రమంలో ముందు చేసుకుంటూ వెళ్ళేటువంటి పుణ్యాలు ఏవైతే ఉన్నాయో అవే కారణాలు. ఇలా ఏదైనా సరే ఇతఃపూర్వం నువ్వు మంచి చేస్తే నీకు కలుగుతుంది తప్ప లేకపోతే కలగదు. అంటే మనం సహజంగా ఏం చేస్తామంటే ఎవరైనా హఠాత్తుగా పొందారనుకోండి సంపద, చూడండి వాళ్ళు ఎంత అదృష్టవంతులో. మనం ఎప్పటి నుంచో కష్టపడుతున్నాం,
మనకి ఫలితం కలగలేదు, వాళ్ళకు వచ్చేసింది ఒక్కసారిగా గొప్ప కీర్తి వచ్చింది, గొప్ప పేరు ప్రతిష్టలు వచ్చాయి, చాలా ప్రఖ్యాతుడైపోయాడు. అతను చేసుకున్నదేమిటి, నేను చేయిందేమిటి, అతను చూడండి మన కళ్ళ ముందే ఉన్నాడు, ఇంతవరకు అతను చేసిన గొప్ప పని అంటూ ఏమీ లేదు, పెద్ద పెద్ద ధర్మకార్యాలు చేయలేదు, అయినా సరే అత్యద్భుతమైనటువంటి కీర్తిని పొందేశాడు. మనమేమో మొదటి నుంచి ధర్మంగా ఉంటున్నాం, అయినా సరే మనకి రావట్లేదు ఆ కీర్తి, లేక ఆ సంపద మనం పొందట్లేదు అని నిరుత్సాహపడుతూ ఉంటాం. అలాంటి అవసరం లేదు. అతను ఇప్పుడు హఠాత్తుగా ఉన్నతమైనటువంటి స్థితికి చేరినప్పటికీ దాని వెనకాల కారణం ఏమిటి అనంటే, ఇతఃపూర్వం అతను ఎంతో గొప్పదైనటువంటి పుణ్య కర్మను దాన్ని చేసుకుని ఉంటాడు, దాని ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాడు. అంతే తప్ప ఎవరికి కూడా పూర్వం పుణ్యం అనేటటువంటిది లేకపోతే ఇప్పుడు అభ్యున్నతి అనేటటువంటిది ఉండదు, అతను ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళలేడు అంటూ కర్మ యొక్క ప్రాథమ్యం ఎంత సరిగ్గా ఎంత గొప్పగా ప్రతిపాదించాలో అంత గొప్పగా కూడా ద్రౌపదీదేవి ప్రతిపాదిస్తూ ఉన్నది. ఈ అన్ని 3 రకాలైనటువంటి మనుష్యులే మనం లోకంలో చూస్తూ ఉంటాం. ఇటువంటి మనుష్యులనే ఈ 3 విధాలైనటువంటి మనుష్యులు పొందేటటువంటి సంపద వెనకాల కూడా వాళ్ళ యొక్క పూర్వ జన్మ సంబంధమైనటువంటి లేక పూర్వం చేసినటువంటి, ఈ జన్మలోనైనా సరే పూర్వం చేసినటువంటి పుణ్య ఫలము అని చెప్పి భావించాలి. ఆ పుణ్య ఫలం వల్ల వచ్చినటువంటి ఫలితం అని అనుకోవాలి తప్ప హఠాత్తుగా ఏ పని లేకుండా, అంటే మనం బ్యాంకుకి వెళ్ళినప్పుడు డబ్బు తీసుకోవాలి అని అంటే ముందు మనం బ్యాంకులో కొంత డబ్బు జమ చేసుకుని ఉండాలి. ఓ 1,00,000 రూపాయలు మనం జమ చేస్తే 50,000 90,000 వెళ్ళి మనం తీసుకోగలం. అక్కడ రూపాయి కూడా లేకుండా మనం బ్యాంకుకి వెళ్ళి నాకు డబ్బు ఇవ్వు అంటే నువ్వు ఇంత పూర్వం ఇక్కడేమీ సముపార్జించుకోలేదయ్యా, ఏం కూడబెట్టుకోలేదు, ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చిమ్మంటావు అంటాడు క్యాషియర్ మనతోటి. అదే పుణ్యపాపాల విషయంలో కూడా మనం పుణ్యాన్ని ముందు సంపాదించుకుని పెట్టుకుంటే ఆ పైన మనం పొందేటటువంటి ఫలితాన్ని సక్రమంగా మనం పొందవచ్చు. అది హఠాత్తుగా రావచ్చు, ప్రారంధవశంతో రావచ్చు, లేక మనం క్రమక్రమంగా కష్టపడుతూ వెళ్తూ ఉన్న తర్వాత అయినా రావచ్చు. ఏదైనా ముందు ఇక్కడ క్రెడిట్ అనేటటువంటిది ఉంటే డెబిట్ అనేటటువంటిది సిద్ధిస్తుంది. ఇది లేకపోతే ఇది ఉండదు, తల్లోపే తల్లోపహ అన్నట్లుగా అని చెప్పి ద్రౌపదీదేవి అలా కర్మఫలం అనేటటువంటిది సిద్ధమవ్వాలి అంటే ఏం చేయాలి? కర్మని ఆచరించాలి. కావున ప్రతి ఒక్కరూ కూడా కర్మని చేస్తూనే ఉండాలి. మనం కూడా కర్మని ఆచరించాలి ధర్మరాజా అని చెప్తూ ఆ పైన ధాతాపి స్వకర్మైవ తైస్తైర్హేతుభిరీశ్వర విదధాతి విభజ్యేహ ఫలం పూర్వకృతం నృణాం యధ్యయం పురుషః కించిత్ కురుతే వై శుభాశుభం తద్ధాతృవిహితం విద్ధి పూర్వకర్మ ఫలోదయం. ధర్మరాజా, ఈ జగత్తునంతా కూడా పరిపాలించేటటువంటి పరమేశ్వరుడు కూడా ఒక మనిషికి వారి వారి పూర్వకర్మల ఫలితాన్ని అనుసరించే ఆయా మనుష్యులకి వాళ్ళ అభ్యుదయాన్ని నిర్ణయిస్తూ ఉంటాడు, వాళ్ళకి ఉత్తమమైనటువంటి స్థితి కలగజేస్తూ ఉంటాడు. అంటే ఒక వ్యక్తిని భగవంతుడు ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాడు అని అంటే అర్థం ఆయన మీద ఏదో ప్రేమతోటి భగవంతుడు తీసుకెళ్ళినట్లు కాదు. అతను పూర్వం చేసుకున్నటువంటి పుణ్యం ఏదైతే ఉన్నదో దాని యొక్క ప్రభావంతో ఇతను ఇతఃపూర్వం పుణ్యం చేశాడు, ఆ పుణ్యాన్ని ఇప్పుడు అనుభవించడానికి యోగ్యుడవుతున్నాడు, అందువల్ల ఇతన్ని నేను ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళాలి అనేటటువంటి భావంతో పరమాత్మ మనల్ని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్తారు తప్ప మన యొక్క పూర్వజన్మ సంబంధమైనటువంటి పుణ్యం లేకపోయినట్లయితే పరమాత్మ కూడా ఏమీ చేయలేరు. ఆ పుణ్యం ఆర్జించుకునేంత వరకు కష్టాలు పడాల్సిందే. ఆ పుణ్యం ఆర్జించుకున్న తర్వాత అది మనల్ని ఎప్పుడు పొందాలో అప్పుడు పొందేంత వరకు కూడా అప్పటిదాకా మనం కొంత ఆ కష్టాన్ని అనుభవించి ఉంటూ ఉండాల్సిందే. కావున హఠాత్తుగా సరే లేక దైవవశంతో కానీ లేక స్వభావం వల్ల కానీ ఈ 3 రకాలుగా మనం మన యొక్క ఫలితాన్ని పొందాలి అని అంటే దీనికి పరమాత్మ స్వతంత్రించి మనకి ఏది ఇచ్చేది లేదు. పూర్వజన్మ సంబంధమైనటువంటి లేక మన పూర్వకాల సంబంధమైనటువంటి పుణ్యం ఉండి తీరవలసినదే అని చెప్పి ఆ పైన
మానవుడు ఎవరైనా సరే ఒక మంచి పని చేశారనుకోండి, లేక ఒక దుష్టమైనటువంటి పని చేశాడనుకోండి, ఈ రెండిటి విషయంలో కూడా అది తన యొక్క పూర్వజన్మ సంబంధమైనటువంటి లేక పూర్వకర్మ సంబంధమైనటువంటి ఫలంలాగా భావించాలి తప్ప అతను ఇప్పటికిప్పుడు కొత్తగా ప్రవర్తించేదంటూ ఏమీ ఉండదు. అంటే అతను ఒక వ్యక్తి ఒక ఉన్నతమైనటువంటి కార్యం చేశాడనుకోండి, మంచి పుణ్యకార్యం, ఇతను పూర్వం ఒక పుణ్యం చేసి ఉండాలి. ఆ పుణ్య ఫలం ఏదైతే ఉన్నదో అది ఇతనితోటి ఇప్పుడు మంచిని చేయిస్తూ ఉన్నది. లేదు, ఒక వ్యక్తి ఒక దుష్టమైనటువంటి పని చేశాడనుకోండి, అతను పూర్వం ఏదో పాపం చేసి ఉండాలి, ఆ పాప ఫలాన్ని అనుభవించాలి అని అంటే ఇప్పుడు ఇతను పాపాన్ని ఆచరించాలి. ఎంత ఆశ్చర్యం చూడండి. ఒక మంచి పనికి ఒక చెడ్డ పనికి రెండిటికి కారణాలు ఏమిటి అని అంటే ఇతను పూర్వం చేసినటువంటి పుణ్యపాపాలు ఏం చెప్తోంది ద్రౌపదీదేవి. అందువల్ల ఒక వ్యక్తి పాపం చేశాడు అనంటే పూర్వం చేసినటువంటి పాపాన్ని అనుభవించడానికి సిద్ధమయ్యాడు అని అర్థం. ఒక వ్యక్తి పుణ్యాన్ని ఆచరిస్తూ ఉన్నాడు అనంటే ముందు చేసినటువంటి పుణ్యఫలాన్ని అనుభవించడానికి అతను సిద్ధమయ్యాడు. అందువల్లే ఈ బుద్ధి కలుగుతోంది, ఈ ఆలోచన వచ్చింది, దాన్ని చేద్దామని అతను ప్రవృత్తులవుతున్నాడు. లేకపోతే ఆ బుద్ధే కలగదు. పుణ్యకార్యం ఆచరించాలి, ఒక మంచి గుడికి వెళ్ళి మనం అక్కడ భగవంతుడికి నమస్కారం చెయ్యాలి, ఓ పూజ చెయ్యాలి, ఓ దానం చెయ్యాలి, ఓ ధర్మకార్యం చెయ్యాలి అన్న ఆలోచన ఎవరికి పుడుతుంది? పుణ్యాన్ని సముపార్జించుకుని ఆ పుణ్యాన్ని ఎప్పుడైతే అతను ఫలంగా పొందబోతూ ఉన్నాడో అటువంటి సమయంలోనే పుణ్యమైన ఆలోచనలు వస్తాయి. పాపం చేసేటటువంటి వాడికి ఆ పాపం అంతా కూడా పండి దాని పాపం యొక్క ఫలితాన్ని ఇప్పుడు అనుభవించడానికి సిద్ధమవుతూ ఉంటే ఎవరినో కొట్టాలనో, ఎవరినో తిట్టాలనో, ఎవరినో నిందించాలనో, ఎవరి మీదో ఆరోపణ చేద్దామనో, ఎవరినో కిందకి లాగేద్దామనో, ఎవరిదో దోచుకుందామనో, ఎక్కడో దాచుకుందామనో ఇటువంటి కోరికలు కలుగుతాయి. ఇప్పుడు అతనేమనుకుంటాడంటే నేను ఈ పాపం చేసినా ఈ పాపం తర్వాత కొంత పుణ్యం చేస్తే ఈ పాపం పోతుంది అనుకుంటాడు. పోదు. ఈ పాపమే నువ్వు పూర్వం చేసినటువంటి పాపం యొక్క ఫలితం. కాబట్టి ఈ పాపకార్యానికి మళ్ళీ ఇంకో ఫలితం ఉంటుంది. మళ్ళీ నువ్వు పైన పాపాన్ని ఆచరిస్తూ ఉంటావు. ఇక ఇది ఎప్పుడు పోయాను? ఇది ఒక చైన్ సిస్టమ్ లాగా ఉంది. కాబట్టి దాన్ని మధ్యలో బ్రేక్ చేయడం అనేది కుదరదు. ఆ దృష్టి పోవాలి అని అంటే భగవద్ధ్యానం అవసరం. అది ఇక్కడ రహస్యం. కావున అతను ఒక పుణ్యకార్యాన్ని ఆచరిస్తున్నాడు అంటే అది అతని యొక్క పుణ్య ఫలము. దాని యొక్క ఫలోదయంగా మనం ప్రారంభించుకుని ఆలోచించుకోవాలి. ధర్మరాజా, కారణంతస్య దేహోయం ధాతు కర్మణి వర్తతే సయథా ప్రేరయత్యేనం తథాయం కురుతే వశః. ధర్మరాజా, మానవుడి యొక్క శరీరం ఈశ్వరుడి యొక్క ప్రేరితమైన కర్మలో ప్రవర్తించే ఓ సాధనం లాంటిది. తన శరీరం తను ఏమైనా చేయవచ్చు, ఎలా అయినా ఉండవచ్చు అని భావిస్తూ ఉంటాడు. అలా కాదు. అతను తన శరీరాన్ని ఎవరైనా సరే ఏమని భావించుకోవాలి అని అంటే పరమాత్మ నన్ను ఒక పనిలో నియోగిస్తూ ఉన్నాడు. ఆ పనిలో టూల్ ఏంటి అంటే నా శరీరము అని చెప్పి భావించాలి. ఈ మానవుడి యొక్క శరీరం అటువంటిదే. ఇదొక సాధనం లాంటిది. ఈ సాధనంతో ఇతను ఆ పని చేస్తూ ఉంటాడు. అంటే పరమాత్మ అక్కడ ఆ పని జరగాలి అని అంటే ఇతన్ని వాడుకుంటూ ఉంటాడు. కావున ఈశ్వరుడు ఎలా నిర్దేశిస్తూ ఉంటాడో సయథా ప్రేరయత్యేనం తథాయం కురుతే జనః. ఆ ఈశ్వరుడు పరమాత్మ ఎట్లా ప్రేరేపిస్తాడో ఈ వ్యక్తి కూడా అలాగే ఆ కర్మని ఆచరిస్తూ ఉంటాడు. కురుతే అవశః అని చెప్పి అక్కడ పదచ్ఛేదం. అవశః అంటే అతను తన యందు తన యొక్క శరీరాన్ని తన వశంలో ఉంచుకునేటటువంటి వాడు కాదు. పరాధీనుడు, తన అధీనంలో ఏవీ లేనటువంటి వాడు. అటువంటి మనుష్యుడు
తను ఒక కర్మని ఆచరించాలి అనంటే ఆ కర్మ చాలా ఉత్కృష్టమైనటువంటిదిగా భావించాలి అంటూ ఇంకా కొన్ని విశేషమైనటువంటి విషయాల్ని ధర్మరాజుకి చెప్తూ కర్మ యొక్క ప్రాథమ్యం, మనం ఒక పని ఆచరించాలి అని అంటే మన యొక్క ఆలోచన ఏ విధంగా ఉండాలి, మనం ఈ కర్మని ఆచరిస్తున్నాము అనంటే వెనకాల కారణాలు ఏమిటి అనేటటువంటి విషయాల్ని ఆ ధర్మరాజుతో కలిసి చర్చిస్తూ ధర్మరాజుని ఇంకొంచెం దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉన్నది. నువ్వు ఈ ప్రతిజ్ఞాభంగం అనేటటువంటి దాన్ని చేసి ఆ దుర్యోధనాదుల్ని ఓడించి రాజ్యాన్ని మళ్ళీ నువ్వు పొందినట్లయితే స్వకర్మ రతుడవి నువ్వు అవుతావు, అదే మన యొక్క ప్రస్తుత లక్ష్యము అని చెప్పి చెప్పడానికి ఆవిడ పూర్వరంగమంతా కూడా వేస్తూ ఉన్నది. ఈ పక్కన భీముల వారు కూర్చుని ఉన్నారు, చాలా ఆవేశంగా ఉన్నారు. ఎంతో అతనికి నిగ్రహం అనేది తప్పిపోతూ ఉన్నది. ఇక సమయం ఎప్పుడు వస్తుందా, తన వాదాన్ని ఎప్పుడు అక్కడ ప్రదర్శిద్దామా, ధర్మరాజుకి ఎప్పుడు తన అభిప్రాయాన్ని తెలియజేద్దామా అని చాలా అసహనంతో భీమసేనుల వారు ఆసీనులై ఉన్నారు. అర్జున నకుల సహదేవులు వింటూ ఉన్నారు. రేపటి కథాశ్రవణంలో ఆ ద్రౌపదీదేవి చెప్పినటువంటి ఇంకొన్ని విశేషాలని చక్కగా మనం వినేటటువంటి ప్రయత్నం చేద్దాం. మనందరినీ కూడా పుణ్యకార్యాల్లో మనం ప్రవృత్తులం అయ్యేట్టుగా అనుగ్రహించమని స్వామివారిని ప్రార్థిస్తూ ఆచార్యముఖంగా శ్లోకపారాయణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా ఆచార్యుల వారి ద్వారా మనం చేసినటువంటి పాపపుణ్యముల యొక్క ఫలితం ప్రస్తుతం మనం ఏ విధంగా అనుభవిస్తాము అనేటటువంటి విషయాన్ని చక్కగా మనం తెలుసుకున్నాం. తత్సంబంధమైనటువంటి శ్లోకములను 32వ అధ్యాయంలో 16వ శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అకస్మాదిహ యః కశ్చిత్ అకస్మాదిహ యః కశ్చిత్ అర్థం ప్రాప్నోతి పూరుషః అర్థం ప్రాప్నోతి పూరుషః తం హఠేనేతి మన్యంతే తం హఠేనేతి మన్యంతే సహి యత్నో న కస్యచిత్ సహి యత్నో న కస్యచిత్ యచ్చాపి కించిత్ పురుషః యచ్చాపి కించిత్ పురుషః దిష్టన్నామ భజత్యుత దిష్టం నామ భజత్యుత దైవేన విధినా పార్థ దైవేన విధినా పార్థ తద్దైవమితి నిశ్చితం తద్దైవమితి నిశ్చితం యత్స్వయం కర్మణా కించిత్ యత్స్వయం కర్మణా కించిత్ ఫలమాప్నోతి పూరుషః ఫలమాప్నోతి పూరుషః ప్రత్యక్షమేతల్లోకేషు ప్రత్యక్షమేతల్లోకేషు తత్పౌరుషమితి శ్రుతం తత్పౌరుషమితి శ్రుతం స్వభావతః ప్రవృత్తో యః స్వభావతః ప్రవృత్తో యః ప్రాప్నోత్యర్థన్న కారణాత్ ప్రాప్నోత్యర్థన్న కారణాత్ తత్స్వభావాత్మకం విద్ధి తత్స్వభావాత్మకం విద్ధి ఫలం పురుష సత్తమ ఫలం పురుష సత్తమ ఏవం హఠాచ్చ దైవాచ్చ ఏవం హఠాచ్చ దైవాచ్చ స్వభావాత్ కర్మణస్తథా స్వభావాత్ కర్మణస్తథా యాని ప్రాప్నోతి పురుషః యాని ప్రాప్నోతి పురుషః తత్ఫలం పూర్వకర్మణాం తత్ఫలం పూర్వకర్మణాం ధాతాపి హి స్వకర్మైవ ధాతాపి హి స్వకర్మైవ తైస్తైర్హేతుభిరీశ్వరః తైస్తైర్హేతుభిరీశ్వరః విదధాతి విభజ్యేహ విదధాతి విభజ్యేహ ఫలం పూర్వకృతం నృణాం ఫలం పూర్వకృతం నృణాం యద్ధ్యయం పురుషః కించిత్ యద్ధ్యయం పురుషః కించిత్ కురుతే వై శుభాశుభం కురుతే వై శుభాశుభం తద్ధాతృవిహితం విద్ధి తద్ధాతృవిహితం విద్ధి పూర్వకర్మ ఫలోదయం పూర్వకర్మ ఫలోదయం కారణం తస్య దేహోయం కారణం తస్య దేహోయం ధాతుః కర్మణి వర్తతే ధాతుః కర్మణి వర్తతే స యథా ప్రేరగత్యేనం స యథా ప్రేరయత్యేనం తథా యం కురుతే వశః తథా యం కురుతే వశః. ఓం నమో వెంకటేశాయ. శ్రీ సుబ్రహ్మణ్యం గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులందరూ కూడా
గోవిందనామ సంకీర్తనానికి సంసిద్ధులై ఉన్నారు. మనం కూడా వారితో కలిసి గోవిందనామ సంకీర్తనం చేసుకుని సకల మంగళప్రదుడు, సకల అశుభ నివారకుడు అయినటువంటి ఆ స్వామివారిని ప్రార్థిద్దాం, మనల్ని అనుగ్రహించమని. ఆ స్వామివారి ఆశీస్సులని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.